అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. అవుజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం. బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. శాపగ్రస్తుడైన సైతాన్ బారి నుంచి సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క రక్షణని, అల్లాహ్ యొక్క సహాయాన్ని రక్షణ వేడుకుంటూ ఉన్నాను. ఆమీన్. అల్లాహ్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిపైన శాంతి సుఖాలు కురిపించండి వల్ల ఆమీన్. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు సమాధులను భూమికి సమానంగా ఉంచమని ఆదేశించారు అని సహబాలు తెలియజేస్తున్నటువంటి కొన్ని హదీసు గ్రంథాలను మనం హదీసు వాక్యాలను చూడబోతూ ఉన్నాము. సహీ ముస్లిం, ముస్నదే అహ్మద్ మరియు అనేక హదీసు గ్రంథాలలో, అబూ దావూద్ ఇలాంటి గ్రంథాలలో, మనం సహీ బుఖారీ ఇలాంటి హదీసు గ్రంథాలలో మనం ఇప్పుడు చూడబోతూ ఉన్నాము. సుమామా బిన్ సుఫై ఈ విధంగా తెలిపారు: మేము రోమ్ దేశంలోని రోదస్ ద్వీపంలో ఫదాలా బిన్ ఉబైద్ రజల్లాన్హు గారితో ఉన్నాము. అప్పుడు మా యొక్క స్నేహితులలో ఒకతను మరణించాడు. ఇన్నా లిల్లాహి వ ఇన్నా ఇలైహి రాజిఊన్. హజరత్ ఫదాలా బిన్ ఉబైద్ రజల్లాన్హు గారు అతని సమాధిని భూమికి సమానంగా చేయమని ఆదేశించారు. ఇంకా ఆయన ఏమన్నారంటే, దైవప్రవక్త మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు సమాధులను భూమికి సమానంగా చేయమని ఆదేశించడం నేను విన్నాను అని ఈ యొక్క సహబా గారు తెలియజేశారు. ఇది సహీ ముస్లిం హదీస్ గ్రంథం 2242వ హదీస్. ఇక సుమామా రజల్లా గారు ఈ విధంగా తెలిపారు: మేము హజరత్ ఫదాలా బిన్ ఉబైద్ అన్సారీ రజల్లాన్సు గారితో కలిసి రోమ్ దేశం వైపుకు బయలుదేరాము. ఆయన హజరత్ ముఆవియా రజల్లాన్హు గారి తరపున దర్బ్ ప్రాంతానికి అధికారిగా ఉన్నారు. ఆ సమయంలో మా యొక్క పినతండ్రి కుమారుడు మరణించాడు. ఇన్నా లిల్లాహి వ ఇన్నా ఇలైహి రాజిఊన్. హజరత్ ఫదాలా రజల్లాన్హు గారు అతని నమాజే జనాజా చదివించారు మరియు అతని యొక్క సమాధి వద్దకు వచ్చి అతనిని పూడ్చే వరకు, ఖననం చేసే వరకు అక్కడే నిలబడి ఉన్నారు. మేము అతని సమాధిపై మట్టి వేస్తూ సరిచేస్తూ ఉండగా ఆయన ఇలా అన్నారు: కాస్త మట్టి తక్కువగా వేయండి, ఎందుకంటే దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు సమాధులను భూమికి సమానంగా ఉంచాలి అని మాకు ఆదేశించారు అని ఈ యొక్క సహాబా గారు తెలియజేశారని ముస్నదే అహ్మద్ హదీస్ గ్రంథం 24431లో ఈ యొక్క హదీస్ చెప్పడం జరిగింది. సుమామా రజల్లా గారు తెలిపారు: మేము రోమ్ ప్రాంత ప్రజలతో యుద్ధం చేశాము. ఆ సైన్యంలో నాయకుడిగా సయ్యిదునా ఫదాలా బిన్ ఉబైద్ అన్సారీ రజల్లాన్హు గారు ఉన్నారు. రెండో సనద్ ప్రకారం మొత్తం విషయం వివరించబడింది. సయ్యిదునా ఫదాలా రజల్లాన్హు గారు మట్టి కొంచెం వేయండి, ఎందుకంటే దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు సమాధులను నేలకు సమానంగా చేయమని ఆదేశించడం విన్నాను అని. ఇది ముస్నదే అహ్మద్ హదీస్ గ్రంథం 24433వ హదీస్. ఇక మూడవ సనద్ ఏమిటి అంటే, అబూ అలీ సుమామా హమ్దానీ తెలిపారు: హజరత్ సయ్యిదునా ఫదాలా బిన్ ఉబైద్ రజల్లాన్హు గారిని ముస్లింల సమాధులను భూమికి సమానంగా చేయమని ఆదేశించడం చూశాను. అందువల్ల రోమ్ ప్రాంతంలో ముస్లింల సమాధులను భూమికి సమానంగా చేయబడ్డాయి. తర్వాత ఆయన అన్నారు: మీరు మీ సమాధులను భూమికి సమానంగా చేయమని దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఆదేశిస్తూ ఉండగా విన్నాను అని చెప్పారు అని ముస్నదే అహ్మద్ హదీస్ గ్రంథంలో 24459వ హదీస్లో ఈ యొక్క హదీస్ చెప్పడం జరిగింది. ఇక ఇంకొక హదీస్ హజరత్ అబుల్ హయ్యాజ్ అసది గారి నుండి ఉల్లేఖించబడింది. ఆయన అన్నారు: హజరత్ అలీ రజల్లాహు గారు నన్ను పంపుతూ ఈ విధంగా అన్నారు: దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు వారు ఏ పని కోసమైతే నన్ను పంపారో అదే పని కోసం నిన్ను నేను పంపుతున్నాను. అదేమిటి అంటే, ఎత్తైన ఏ సమాధిని వదలకుండా దానిని నేలకు సమానంగా ఉంచు మరియు ఇలా చెయ్యి అని చెప్పడం జరిగింది. ఇక అబూ దావూద్ హదీస్ గ్రంథం 3218వ హదీస్. అబూ అలీ హమ్దానీ రజల్లాన్హు గారు తెలిపారు: మేము రోమ్ దేశపు రోదస్ అనే ద్వీపం వద్ద ఫదాలాహ్ బిన్ ఉబైద్ రజల్లాన్హు గారితో ఉన్నాము. మా స్నేహితులతో ఒకతను మరణించాడు. అప్పుడు ఫదాలా గారు అతడి సమాధిని భూమికి సమానంగా చేయమని ఆదేశించారు. తర్వాత ఆయన అన్నారు: ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు సమాధులను భూమికి సమానంగా చేయమని ఆదేశించడం నేను విన్నాను. అబూ దావూద్ రహిమహుల్లా గారు అన్నారు: రోదస్ అనేది సముద్రపు ఒక ద్వీపం పేరు అని చెప్పడం జరిగింది.
ఇది సుననే అబూదావుద్ హదీస్ గ్రంథం 3219 హదీస్. హజరత్ అతా బిన్ యసార్ రజల్లాహు గారు ఉల్లేఖనం ప్రకారం మొహమ్మద్ సుస్లం గారు ఇలా అన్నారు: ఓ అల్లా, నా సమాధిని ఆరాధించే విగ్రహంగా మార్చకు. ప్రవక్తల సమాధులను సజ్దా ఆరాధన చేసే స్థలాలుగా మార్చుకున్న వారిపై అల్లా తీవ్రంగా ఆగ్రహించుగాక. ఆమీన్. ఇది ముస్నద్ అహ్మద్ 21184, ఇబ్నే మాజా హదీస్ గ్రంథం 1560. హజరత్ ఆయిషా రజల్లాహు గారు ఉల్లేఖనం ప్రకారం మొహమ్మద్ సుస్లం గారు మరణ సమయాన ఇలా అన్నారు: చివరి గడియల్లో యూదులు మరియు నసారాల మీద అల్లా యొక్క శాపం పడుగాక, ఎందుకంటే వారు తమ యొక్క ప్రవక్తల యొక్క సమాధులను సజ్దా ఆరాధనా స్థలాలుగా చేసుకున్నారు. ప్రజలు దైవప్రవక్త మొహమ్మద్ సుస్లం గారి యొక్క సమాధిని కూడా సజ్దా చేసే ఆరాధన స్థలంగా మార్చుకుంటారేమో అన్న భయం లేకుంటే ఆయన సమాధి కూడా తెరిచి ఉంచబడేది అని సహీహ్ అల్ బుఖారీ హదీస్ గ్రంథం హదీస్ నంబర్ 1390లో ఈ యొక్క విషయం చెప్పడం జరిగింది. సమాధులకు సాష్టాంగం చేయటం, సజ్దా చేయటం హరాం, నిషిద్ధమని సహీ బుఖారీ 1330లో, సమాధులపై కట్టడాలు నిర్మించడం హరామని, నిషిద్ధమని సహీ ముస్లిం హదీస్ గ్రంథం 2245లో, సమాధులపై దీపాలు వెలిగించడం హరామని, నిషిద్ధమని సుననే నసాయి 2045, 2046, 2047 హదీస్లో, సమాధులపై రాయటం హరామని, నిషిద్ధమని అబూదావుద్ హదీస్ గ్రంథం 3226లో, సమాధులపై మరి వాటిపైన రోజీ రోడ్ల కోసం కారోబారుగా లేదా వాటి నుంచి ఒక బిజినెస్గా సంపాదించడం కోసం ఎవరైతే వీటిపైన కూర్చొని అలా వాటిని ఒక ఆరాధనగా ఒక దానిని ఒక వ్యాపారంగా చేసుకుంటారో ఇది హరామని, నిషిద్ధమని సహీ ముస్లిం హదీస్ గ్రంథం 2248, 2249, 2250 హదీసుల్లో, సమాధుల వద్ద ఉరుసులు మేళాలు నిర్వహించడం హరామని, నిషిద్ధమని అబూదావుద్ హదీస్ గ్రంథం 2042లో. ఇప్పుడు ఇవన్నీ కూడా ఈ యొక్క హదీస్ గ్రంథాలు మరియు ఖురాన్ గ్రంథాలలో కూడా ఇలాంటి విషయాలు చెప్పబడ్డాయి. ఖురాన్లోని కొన్ని వాక్యాలు. ఖురాన్లోని సూర అన్నములు 27వ అధ్యాయం 80వ వాక్యం: నువ్వు మృతులకు వినిపించలేవు, అలాగే వీపు తిప్పుకుని విముఖతను ప్రదర్శిస్తూ పోయావు, చెవిటి వారికి కూడా నీవు నీ పిలుపుని వినిపించలేవు. సూర ఫాతిర్ 35వ అధ్యాయం 22వ వాక్యం: బ్రతికి ఉన్నవారు చనిపోయిన వారు ఎప్పటికీ సమానులు కాలేరు. అల్లా తాను కోరిన వారికి వినిపిస్తాడు, సమాధుల్లో ఉన్న వారికి నువ్వు వినిపించలేవు. ఇది కూడా ఖురాన్ వాక్యం. ఇంకొక విషయం, ప్రవక్త మొహమ్మద్ సుస్లం గారు కానీ అల్లా సుబ్హానహు ఖురాన్లో కానీ తెలియజేసినటువంటి విషయం, ఒక తల్లిదండ్రులు పిల్లల కోసం, పిల్లలు తల్లిదండ్రుల కోసం ఇలా ఒకరికొకరు సహాయం చేసుకోవటం, ప్రార్థన చేసుకోవటం, ఒకరిని ఒకరు దీవించుకోవటం, సలాములు చెప్పుకోవటం, ఒక ముస్లింపై ఇంకొక ముస్లిం బ్రతికి ఉండగా కొన్ని హక్కులు ఉన్నాయి, ఆ హక్కులు నెరవేర్చడం, సలామును వ్యాపించడం, నమాజులు చేయటం, ఉపవాసాలు, సదకాలు, ఖైరాతులు, జకాతులు, హజ్జుమ్రాలు, దాన ధర్మాలు, శిలారహిమీలు, అప్పులను తీర్చడం, ఒకరు బ్రతికి ఉన్నవారు ఇంకొకరి కోసం, బ్రతికి ఉన్నవారి కోసం, చనిపోయిన వారి కోసం బ్రతికి ఉన్నవారు ప్రార్థించడం, నా కోసం ప్రార్థించు, నీ ప్రార్థనలో నా కోసం కూడా గుర్తుపెట్టుకో అని ఒక బ్రతికి ఉన్నవారి బ్రతికున్న వారి కోసం, ఒక బ్రతికున్నవారు మరణించినటువంటి వారి కోసం దువా చేయవచ్చు, ప్రార్థన చేయవచ్చు అని చెప్పి, ఇంకా ఇలాంటి విషయాలు అనేక, ఒక ముస్లిం పైన ఇంకొక ముస్లింకి అనేక హక్కులు ఉన్నాయి. మరియు ఒక మరణించినటువంటి వ్యక్తి యొక్క కుటుంబీకులు అతడు చేసిన అప్పులను తీర్చడం, అతని యొక్క హక్కులు ఏమైనా మిగిలింటే వాటిని పూర్తి చేయటం, అతని యొక్క వీలునామాను మరి స్థాపించడం, దాన్ని ఉన్నట్లుగా చేయటం, ఆయన అప్పులను తీర్చడం, మరియు ఆయన యొక్క బంధువులను స్నేహితులను పరామర్శించడం, కలవటం, ఇంకా ఇలాంటి అనేక విషయాలు చెప్పబడ్డాయి ఇస్లాంలో. బ్రతికి ఉన్నవారు చనిపోయిన వారి గురించి వారి యొక్క పాపాలను క్షమించమని, నరకం శిక్ష నుంచి, సమాధి శిక్షల నుంచి వారిని రక్షించమని, వారికి స్వర్గంలో అత్యుత్తమ స్థానాలు ప్రసాదించమని, వారు ఈ యొక్క ప్రపంచంలో జీవించి ఉన్నప్పుడు వారు చేసిన ఆరాధనలు, సదకా ఖైరాతులు, జకాతులు, అజుమ్రాలు, దాన ధర్మాలు, మంచి కార్యాలను స్వీకరించమని, వారి ద్వారా జరిగిన తప్పులను క్షమించమని, మరి వారు చేసిన నమాజులు, దువాలు, దరూదులు వీటన్నింటినీ కూడా స్వీకరించమని, ఈ యొక్క బ్రతికి ఉన్నవారు ఇలా మరణించిన వారి గురించి ప్రార్థన చేయవచ్చు,
చెయ్యాలి అని మరి ఒక కుటుంబ సభ్యులకి, స్నేహితులకి, బంధువులకి ఒకరిపైన ఇంకొకరికి హక్కులు పెట్టడం జరిగింది. మరి మరణించిన వారు బ్రతికి ఉన్న వారి కోసం ఏమీ చేయలేరు అని, ఒక్కసారి మరణించాక మళ్ళీ ప్రళయ దినం వరకు, తీర్పు దినం వరకు వారు లేవటం అనేది జరగదు అని, మళ్ళా ఇస్రాఫీల్ అలైహిస్సలాం గారు ప్రళయ దినానికి ముందు శంఖం ఊదబడ్డప్పుడు మళ్ళీ వారు అప్పుడు సమాధుల నుంచి లేవడం జరుగుతుంది అని, అప్పుడు వాళ్ళు మళ్ళీ కొత్తగా ఇప్పుడే నిద్రలో నుంచి లేస్తే ఎలాగైతే లేస్తామో ఆ విధంగా వారికి ఏమీ తెలియని స్థితిలో లేవడం జరిగి, అయ్యో ఒకవేళ అతను నమాజీ కనుక అయ్యుంటే, విశ్వాస అయ్యుంటే నమాజు టైం అయిందేమోననే టెన్షన్తో ఆ విధంగా లేవడం జరుగుతుంది అని, ఇలాంటి అనేక విషయాలు ఖురాన్ మరియు హదీసుల ద్వారా ఇస్లాంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ద్వారాను అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేసి ఉన్నారు. ఒక ముస్లింకి ఇంకో ముస్లింకి ఉన్నటువంటి హక్కులు ఏమిటంటే ఇస్లా చేయటం. ఇవన్నీ కూడా విషయాలు ఏమిటి అంటే, ఇప్పుడు మనం చదువుకున్న విషయాలన్నీ కూడా మనందరం కూడా ఖురాన్ మరియు హదీసులని మనకు అరబ్బీలో కూడా చదవాలి, మనకు వచ్చిన భాషలో కూడా చదవాలి, మనందరం కూడా నరకం నుంచి రక్షించబడాలి, మనందరం కూడా స్వర్గానికి వెళ్ళాలనే ఉద్దేశంతో ఈ యొక్క విషయాలు మనలో తెలియని వారు ఈ రోజుల్లో ప్రపంచంలో ఉన్న అనేక రకాల మరి మనం కష్టాలు, నష్టాలు, బాధల్లో, ఇబ్బందుల్లో ఉండి మరి అటువంటి టెన్షన్లో ఎక్కడికి వెళ్ళాలో, ఏం చేయాలో తెలియక మరి ఏమేమో ఆశ్రయిస్తూ ఉన్నటువంటి ఇటువంటి పరిస్థితుల్లో మరి మనకి ఖురాన్ ద్వారాను, ఇస్లాం ద్వారాను, ప్రవక్త ద్వారాను అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనకి మరి జీవన పద్ధతులు, ఆరాధన పద్ధతులు, జరిగినవి, జరుగుతున్నవి, జరగబోయేవి అనేక భవిష్యవాణిని, చట్టం, న్యాయం, ధర్మం అనే అనేక విషయాలని దేవుడు మనకి గ్రంథం రూపంలో, ప్రవక్త రూపంలో మనకి ఇచ్చి ఉన్నారు. వీటిని మనందరం కూడా చదవాలి, వినాలి, తెలుసుకోవాలి, గుర్తుపెట్టుకోవాలి, అర్థం చేసుకోవాలి, వాటి ప్రకారం జీవిస్తూ మరి అల్లాహ్ని ఆరాధిస్తూ తెలియని ఇతరులకు కూడా తెలియజేయాలని ఇస్లాం తెలియజేస్తుంది, ఖురాన్ తెలియజేస్తుంది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏమని చెప్పారు అంటే, మీకు తెలిసిన ఒక్క వాక్యానైనా సరే ఇతరులకు తెలియచేయండి, మంచి పద్ధతిలో, అత్యుత్తమ పద్ధతిలో ఇతరులకు తెలియచేయండి, ఇతరుల దాకా ఈ యొక్క విషయాన్ని చేర్చండి అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు హజ్జతుల్ విదా చివరి హజ్జులో కూడా ఇలా అనేక విషయాలు చెప్పడం జరిగింది. మరి అదేవిధంగా ఇస్లాంలో బలవంతం ఏమీ లేదు, మరి ఎవరి ఇష్టం వారిది. చివరిగా నేను ఖురాన్లో ఉన్నటువంటి కొన్ని వాక్యాలను చదివి ముగిస్తాను. ఖురాన్లో ఉన్నటువంటి వాక్యాలు సూరా అల్ బకరా 2వ సూర 255 వాక్యం, అల్ అంబియా, ఇలా అనేక వాక్యాలలో అల్లాహకు సరిసమానం ఎవరూ లేరు మరియు ఆయనకు భాగస్వామి ఎవరూ లేరు అని, అల్లాను వదిలి ఆయన దాసులను వేడుకోకూడదు అని, అంటే దేవుణ్ణి వదిలి ఆయన యొక్క దాసులను వేడుకోకూడదు అని, అల్లా షిర్కు అంటే అల్లాకు సాటి మరియు భాగస్వామ్యం కల్పించే వారిని అల్లా ఎప్పటికీ క్షమించడు అని, వారు కల్పించిన భాగస్వాములు మరి తమ యొక్క ఆరాధనను తిరస్కరిస్తారు, ఇది ప్రళయం రోజు జరుగుతుంది అని, తరచుగా ప్రజలు విశ్వసించిన తర్వాత కూడా షిర్కు చేస్తూ ఉంటారు, మరి ఇటువంటి షిర్కు నుంచి మనం దూరంగా ఉండాలి అని, ఏ ప్రవక్త అయినా సరే ఒకవేళ షిర్కు అల్లాకు సాటి కల్పించడం చేసి ఉంటే అతని పుణ్యకార్యాలు, ఆరాధనలు అన్నీ కూడా వ్యర్థమైపోతాయి అని ఖురాన్లో సూరా అల్లా నామ్ 6వ అధ్యాయం 83 నుంచి 88 వరకు, సూరా ఇస్రాలో 17వ అధ్యాయం 39వ వాక్యంలో, సూరా జుమర్ 39వ అధ్యాయం 65వ వాక్యంలో ఈ యొక్క విషయాలన్నీ కూడా చెప్పబడ్డాయి. సమాధుల యొక్క సేవ, నిర్వహణ, ముజావరి, ఇవన్నీ కూడా వీటన్నిటి గురించి ఖురాన్లో సూరా అల్ ఆరాఫ్ 7వ అధ్యాయం 138, సూరా అష్షూరా 26వ అధ్యాయం 71లో కూడా చూడవచ్చు మీరు. అల్లా మాత్రమే ఆపదలు, కష్టాలను దూరం చేస్తాడు అని, సమస్త కార్యాల నిర్వహణకర్త కేవలం అల్లా మాత్రమే అని, స్వస్థతను ఇచ్చేవాడు, ఆరోగ్యాన్ని, అనారోగ్యాన్ని కేవలం అల్లా మాత్రమే అల్లా చేయగలడని, రిజక్, ఆహారం, జీవనోపాధి ఇచ్చేది కేవలం అల్లా మాత్రమేనని, అల్లా ముందు అందరూ మరి ఆయన దాసులే అని, మరియు ఆయన అవసరం లేనివాడని, అల్లా యొక్క దాసులే ఆయన యొక్క అవసరం కలవారు అని, అల్లా మనకు చాలా దగ్గరగా ఉన్నాడు అని, మానవుడు అల్లా ఆరాధన కోసం మరియు మానవులు మరియు జిన్నాతులు కూడా అల్లాను ఆరాధించడం కోసం సృష్టించబడ్డారు అని, ఇవన్నీ కూడా ఖురాన్లో వాక్యాలు. కేవలం అల్లానే వేడుకోవాలని మరియు ఆయనే ప్రార్థనలను ఆమోదించేవాడు అని, కేవలం అల్లాను మాత్రమే వేడుకోవాలి, మరిపెట్టుకోవాలని ఖురాన్లో అనేక సూరాలలో చెప్పడం జరుగుతుంది. అల్లాను వదిలి ఇతరుల మధ్య వర్తిత్వం, వసీలా వెతకడం కానీ సరైనది కాదు.
అది ఎవరికి అవసరమో, ఎప్పుడు అవసరమో, ఎలా అవసరమో అది అల్లా ద్వారా ఖయామత్ రోజు జరుగుతుంది. మనం అనుకున్న దాని ప్రకారం అది జరగదు. అది అల్లా అనుకున్న వారి ప్రకారం అల్లా అనుకున్న వారికి అది జరుగుతుంది, కానీ మనం అనుకునేది సరైనది కాదని అనేక ఖురాన్ మరియు హదీసులో కూడా చెప్పడం జరిగింది. చనిపోయిన వారు లేదా సమాధుల్లో ఉన్నవారు వినలేరు అని, ఖయామత్ తీర్పు రోజున ఎవరు కూడా తమ ఇష్టానుసారం ఎవరికి సిఫారసు చేయలేరు. అల్లా తలచిన వారికి, అల్లా తలుచుకున్న వారికి, అల్లా చేయాలనుకున్న వారికి అది జరుగుతుంది. మనం అనుకునే దాని ప్రకారం కాదు, అది దైవచిత్త ప్రకారమే జరుగుతుంది. అది కూడా దేవుడు ఎవరికి అవకాశం ఇస్తాడో అటువంటి వారికే జరుగుతుందని, మనం అనుకునేవారు మరి ఆ లిస్టులో ఉన్నారో లేదో మనకు తెలియదు. అందుకే మన కంటితో చూసేదంతా కూడా ఆ యొక్క చరిత్ర, ఆ యొక్క స్టోరీ ఏంటో మనకు తెలియదు, కానీ అల్లా తలచిందే జరుగుతుంది. అందుకే అల్లానే నమ్మకమని ఖురాన్లో తెలియజేయడం జరుగుతుంది. మనిషి తను దేనికోసం ప్రయత్నిస్తాడో దాన్ని మాత్రమే చివరికి పొందుతాడు అని ఖురాన్లో సూరా అన్-నజ్మ్ 53వ అధ్యాయం 38-39 వాక్యాల్లో చెప్పడం జరుగుతుంది. ఇక చివరిగా అల్లాకు ఏ భాగము లేదు. అగోచర జ్ఞానం కేవలం అల్లా వద్ద మాత్రమే ఉంది. అల్లా తన ప్రవక్తలకు తాను కోరినంత అగోచర జ్ఞానాన్ని మాత్రమే ఇస్తాడు. ఏ ప్రవక్తకు కూడా అగోచర జ్ఞానం ఉండేది కాదు. ప్రవక్త ముహమ్మద్ సల్లం గారికి కూడా అగోచర జ్ఞానం ఉండేది కాదు. కావాలంటే మీరు ఖురాన్లో అనేక వాక్యాలు ఉన్నాయి, చూడొచ్చు. ముహమ్మద్ సల్లం గారు తన సొంత అధికారమేమి ఇఖ్తియార్ కలిగి ఉండేవారు కాదు. అల్లా యొక్క ఆజ్ఞ ప్రకారమే ఈ యొక్క విషయాలన్నీ కూడా జరిగేటి. ప్రవక్తలందరూ కూడా మానవులేనని, ప్రవక్త ముహమ్మద్ సల్లం గారు కూడా ఒక మానవుడే, ఒక బషర్ అని, అల్లా మరియు ఆయన ప్రవక్త ముహమ్మద్ సల్లం గారికి విరుద్ధంగా తండ్రులను, తాత ముత్తాతలను మరియు పెద్దలను అనుసరించడం మంచిది కాదు. గ్రంథంలో ఉన్నట్టు ముహమ్మద్ సల్లం గారి ద్వారా దేవుడు మనకి పద్ధతులు చెప్పినట్టుగా ముందుకెళ్ళటం మంచిది అని, ప్రవక్తల ద్వారా గ్రంథాల ద్వారా ముందుకెళ్ళటం మంచిదని, ఇవన్నీ కూడా ఖురాన్లో చెప్పబడ్డటువంటి విషయాలు. కేవలం అనుమానం మరియు ఊహలపై నడవడం మంచిది కాదు అని, ప్రజల సంఖ్యను చూసి వారిని అనుసరించడం సరైంది కాదు. ఏ జమాత్ ఎంతమంది ఎక్కువ ఉన్నారని కాదు, ఏది సరైంది ఏది కరెక్టో అది మనం ఆలోచించుకోవాలి అని, అల్లా తన దాసులలో నుండి తాను కోరిన వారిని ప్రవక్తగా ఎన్నుకుంటాడు అని, దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లం గారి యొక్క విధేయతే విమోచనానికి ఉత్తమమైన మార్గమని, అల్లా మరియు ఆయన ప్రవక్త ఇచ్చిన దాంట్లోనే సంతృప్తిగా ఉండాలి అని, ప్రవక్తలను కూడా ప్రశ్నించడం జరుగుతుంది అని, గురువులను మరి ఎలా ఉంచాలో, ఎలా చూడాలో అలా గౌరవంగా చూసుకోవాలి అని, ఇవన్నీ కూడా ఖురాన్లో చెప్పబడ్డటువంటి వాక్యాలు. మరియు ముష్రిక్ మరియు కాఫిర్ యొక్క జనాజా నమాజ్ చదవటం, వారి కోసం క్షమాపణ కోరటం గురించి కూడా ఖురాన్లో సూరా తౌబా 9వ అధ్యాయం 84లో ఏం చెప్పబడిందో మీరు చూడొచ్చు. అల్లా యొక్క వచనాలు, ఆయతులు చూపబడిన తర్వాత కూడా అవి నమ్మని వాడి కంటే దుర్మార్గుడు ఎవడుంటాడని ఖురాన్లో 18వ అధ్యాయం 54, 45వ అధ్యాయం 6, 7, 8లో కూడా చూడొచ్చు. ఖురాన్లో అన్నీ స్పష్టంగా వివరించబడ్డాయి. అల్లా ఇచ్చే మార్గదర్శకత్వమే హిదాయతే, నిజమైన మార్గదర్శకత్వం, సన్మార్గం. ఇప్పుడు నేను చదివి వినిపించిన ఈ విషయాలన్నీ కూడా కేవలం ఖురాన్లో ఉన్నటువంటి వాక్యాలు మాత్రమే. అంతిమ ప్రవక్త, అల్లా యొక్క చివరి ప్రవక్త, మహాప్రవక్త ముహమ్మద్ సల్లం గారు మాత్రమే మనకిప్పుడు ఈ యొక్క ఉమ్మతికి ఉత్తమమైన ఆదర్శం. ప్రవక్త ముహమ్మద్ సల్లం గారు ఏ ఆచరణ, సత్కార్యము ఏది కూడా దాచిపెట్టలేదు. వర్గాలుగా విడిపోకండి అని కూడా మనకు చెప్పడం జరిగింది. ఇస్లాంలో పూర్తిగా ప్రవేశించండి అని ఖురాన్లో 2వ అధ్యాయం 208, 4వ అధ్యాయం 150, 151, 22వ అధ్యాయం 11వ వాక్యంలో ఇస్లాంలో ఓ ముస్లింలారా, ఓ విశ్వాసులారా, ఇస్లాంలోకి పూర్తిగా ప్రవేశించండి అని ముందుగా ఇల్ము నేర్చుకోండి, జ్ఞానాన్ని నేర్చుకోండి అని చెప్పడం జరిగింది. ఈ యొక్క మక్కా ముష్రికులు కూడా, వారికి కూడా గ్రంథాలు తెలుసు. వారు కూడా దేనిని పడితే దాన్ని అల్లా అనుకునేవారు. వాళ్ళు కూడా దేనిని పడితే దాన్ని అల్లా అనుకునేవారు. ప్రవక్త ముహమ్మద్ సల్లం గారు ఎప్పుడైతే ఈ యొక్క ఖురాన్ గురించి చెప్తూ ఉన్నారో అప్పుడు మేము కూడా అల్లాని విశ్వసిస్తున్నాం, మా యొక్క అల్లా ఇది అల్లా, అది అల్లా, అది అల్లా, ఇది అల్లా, ఇవన్నీ కూడా అల్లాలే. మరి ఈ మనుషులు, ఈ బొమ్మలు, ఈ వస్తువులు ఇవన్నీ కూడా మా యొక్క అల్లాలే. నువ్వు చెప్పే అల్లా ఎవరు అని చెప్పేసి వాళ్ళు ప్రవక్త ముహమ్మద్ సల్లం గారిని అడిగినప్పుడు జిబ్రీల్ అనబడే గాబ్రియల్ అనే దైవదూత ద్వారా అల్లా సుబ్హానహు వ తఆలా ఒక వహీని అవతరింపజేస్తాడు. అదే ఖురాన్లోని 112వ సూరా అల్ ఇఖ్లాస్ సూరా
ఇది మక్కాలో అవతరించింది. దీంట్లో 4 వాక్యాలు ఉన్నాయి. అపార కరుణామయుడు పరమ కృపాశీలుడైన అల్లా పేరుతో ప్రారంభిస్తూ ఉన్నాను. మొదటి వాక్యం నుంచి, ఓ మొహమ్మద్ సస్లాం, నీవు వారికి ఈ విధంగా చెప్పు అల్లా గురించి. ఆయన అల్లా నిజమైన ఆరాధ్యుడు, ఒకే ఒక్కడు. ఆయన ఒక్కడే. ఆయన ఇద్దరు కాదు, ఆయన ముగ్గురు కాదు, ఆయన చాలామంది కాదు. ఆయన ఒకే ఒక్కడు. ఆ అల్లా నిరపేక్షపరుడు, ఏ అక్కర ఏ అవసరం లేనివాడు. ఆయన ఎవరినీ కనలేదు, ఆయన కూడా ఎవరికీ పుట్టినవాడు కాదు. మరియు ఆయనకు సరి సమానమైనది, ఆయనతో పోల్చదగింది ఈ సృష్టిలో, ఈ విశ్వంలో కానీ ఎక్కడ కూడా ఏదీ లేదు. ఇది అల్లా అంటే ఇది అని ఇలా ఓ ప్రవక్త ముహమ్మద్ అస్లాం వారికి ఇలా చెప్పు. ఆయన అల్లా నిజమైన ఆరాధ్యుడు, ఒకే ఒక్కడు. అల్లా నిరపేక్షపరుడు, ఏ అక్కరా లేనివాడు. ఆయన ఎవరినీ కనలేదు, ఆయన కూడా ఎవరికి పుట్టినవాడు కాదు. ఆయనకు సరిసమానుడు, పోల్చదగినవాడు కూడా ఎవరూ లేరు. కుల్ అల్లాహు అహద్ అల్లాహు సమద్ లం యలిద్ వలం యూలద్ వలం యకుల్ లహు కుఫువన్ అహద్. ఓ ముస్లింలారా, ఓ విశ్వాసులారా, ఇస్లాంలోకి పూర్తిగా ప్రవేశించండి. ఆ అల్లా అంటే ఎవరో మీరు ముందుగా జ్ఞానాన్ని సంపాదించండి అని. మనం చాలామంది ముస్లింలని అడిగి చూస్తే కనుక కల్మా అంటే ఏమిటి అంటే, మనలో చాలామంది విశ్వాసులుగా ముస్లింలుగా ఉండి కూడా కొంతమంది కల్మా అంటే ఏమిటి, దాని అర్థం ఏమిటో కూడా తెలియనటువంటి వారు కొంతమంది ఉండటాన్ని మనం గమనిస్తూ ఉంటాం. అదేవిధంగా ఖురాన్లో మొదటి సూరా అల్ ఫాతిహా, దాంట్లో 7 వాక్యాలు ఉంటాయని, ప్రతి నమాజులో ప్రతి రకాతులో కూడా ఖచ్చితంగా అది చదవాలని, ప్రతిరోజు చదివే 5 నమాజుల్లో కానీ, నఫిల్ నమాజుల్లో కానీ, సున్నత్ నమాజుల్లో కానీ, ఫర్జ్ నమాజుల్లో కానీ, మరి ఈ యొక్క అనేక రకాల ఆరాధనలలో కానీ ఈ యొక్క సూర్య ఫాతిహాని చదవడం జరుగుతుంది. ఈ యొక్క సూర్య ఫాతిహా అంటే దీంట్లో మరి 7 వాక్యాలు ఉన్నాయి. ఖురాన్లో ఒక అధ్యాయంలో చెప్పడం జరుగుతూ ఉంది. మరి 15వ అధ్యాయం 87వ వాక్యమో లేదా ఇంకొక దగ్గర చెప్పడం జరిగింది. ఓ మొహమ్మద్ అస్లాం గారు, నేను మీకు 7 వాక్యాలు ఇచ్చాను, 7 వాక్యాలను మళ్ళీ ఇచ్చాను, 7 వాక్యాలను పూర్తి చేస్తూ పూర్తి ఖురాన్ను ఇవ్వడం జరిగింది అని. ఆ 7 వాక్యాల అర్థం మనలో ఎంతమందికి తెలుసు? అసలు దాంట్లో ఆ యొక్క వివరణ మనలో అసలు ఎంతమందికి తెలుసు? అరబ్బీలో అయితే మనం చదువుతూ ఉన్నాం, ఔజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం, బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం, అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ అర్రహ్మానిర్ రహీం, మాలికి యౌమిద్దీన్, ఇయ్యాక నఅబుదు వ ఇయ్యాక నస్తഈన్, ఇహ్దినస్ సిరాతల్ ముస్తఖీం, సిరాతల్ లదీన అన్అమ్త అలైహిం గైరల్ మగ్దూబి అలైహిం వలద్దలీన్ ఆమీన్ అని అయితే మనం చదువుతూ ఉన్నాం. కానీ దీని యొక్క అర్థం ఏమిటి? ఇది మక్కాలో అవతరించింది. ఇది ఖురాన్లో మొదటి సూరా. దీంట్లో 7 వాక్యాలు ఉన్నాయి. అపార కరుణామయుడు పరమ కృపాశీలుడైన అల్లా పేరుతో ప్రారంభిస్తూ ఉన్నాను. ఇది మొదటి వాక్యం. ఇక రెండవ వాక్యం, ప్రశంసలు పొగడ్తలు అన్ని అల్లాకు మాత్రమే శోభిస్తాయి, ఆయనే సమస్త లోకాలకు పోషకుడు. మూడవ వాక్యం, అపార కరుణామయుడు పరమ కృపాశీలుడు. 4వ వాక్యం, ప్రతిఫల దినానికి అంటే ప్రళయ దినానికి యజమాని. 5వ వాక్యం, మేము నిన్నే ఆరాధిస్తున్నాం, సహాయం కోసం నిన్ను మాత్రమే అర్థిస్తున్నాం. 6వ వాక్యం, మాకు రుజుమార్గం సన్మార్గం చూపించు. 7వ వాక్యం, నీవు అనుగ్రహించిన వారి మార్గం నీ ఆగ్రహానికి గురి కాని వారి అపమార్గానికి లోని కాని వారి మార్గం, అటువంటి మార్గం మాకు చూపు వల్ల ఆమీన్. ఈ యొక్క సూరాలో మనం అల్లాని స్తుతిస్తూ ఉన్నాం, అల్లాని పొగుడుతూ ఉన్నాం, అల్లాని క్షమాపణ అడుగుతూ ఉన్నాం, అల్లాని రక్షణ వేడుకుంటూ ఉన్నాం, అల్లాని ఇహలోకంలో సమాధియుతంలో ప్రళయదినం రోజు పరలోకంలో సరైన మార్గాన్ని ప్రసాదించమని మనం అల్లాని రక్షణ వేడుకుంటూ ఉన్నాం. మనకి కావలసిన రోజీ రోటని, మన యొక్క బాధ్యతలు నిర్వర్తించడానికి కావాల్సిన ఉపాధిని, బరకత్ని, రక్షణని, సహాయాన్ని ఆయన అడుగుతూ ఉన్నాం. మరియు మనకి ఆయన మన మీద పెట్టినవన్నీ కూడా నిర్వర్తించే భాగ్యాన్ని ప్రసాదించమని, చెడుల నుంచి, పాపాల నుంచి, కష్టాల నుంచి, నష్టాల నుంచి, అపమార్గాల నుంచి, నరక మార్గాల నుంచి మనల్ని రక్షించి సజ్జనుల మార్గాన్ని, స్వర్గానికి పోయే మార్గాన్ని మనకు ప్రసాదించమని ఆయన్ని ప్రార్థిస్తూ ఉన్నాం. మరి ఏ పాటలు దీనినే ఈరోజు పాటల రూపంలో, కవాలీల రూపంలో, నాతుల రూపంలో అల్లాని పొగడవలసిందిగా మనం ఎవరిని పొగుడుతూ ఉన్నాం? అల్లాని ప్రార్థించవలసిందిగా ఎవరిని ప్రార్థిస్తూ ఉన్నాం? అల్లాను అర్థించవలసిన విధంగా వేరే ఎక్కడ అర్థిస్తున్నాం? మన యొక్క సజ్దాలు, రుకులు, దువాలు, ప్రార్థనలు కేవలం అల్లాకి అంకితమైనప్పుడు మరి ఈ యొక్క సమాధుల దగ్గర, బాబాల దగ్గర, వేరే దగ్గర మరి ఈ యొక్క షిరుకు మరియు బిదాతుల యొక్క భాగస్వామ్యం మనకి ఎందుకు? మరి లా ఇలాహ ఇల్లల్లా అనే అర్థం మనకి ఎంతవరకు అర్థమైంది? అసలు లా ఇలాహ ఇల్లల్లా అనేది నిజంగా మనకి అర్థమైందా? లా ఇలాహ ఇల్లల్లా
అల్లా తప్ప అంటే దేవుడు తప్ప అంటే సృష్టికర్త తప్ప ఆరాధనకి అర్హులు ఎవరూ లేరు, ఎవరూ కారు అన్నప్పుడు మరి ఆయన సృష్టించినటువంటి ఈ యొక్క మానవులు మరణించాక ఆ యొక్క సమాధుల దగ్గరికి వారి దగ్గర కూడా ఈ యొక్క సజ్దాలు రుకులు దువాలు మరి యొక్క ఆరాధనలు ఇవన్నీ కూడా షిర్క్ కాదా, ఇవన్నీ కూడా బిదాత్ కాదా? ఒక్కసారి ఒక విశ్వాసిగా ఒక ముస్లింగా ఒక ఖురాన్ని చదివి ఖురాన్ మొత్తం కాకపోయినా కేవలం ఒక ఈ యొక్క సూర్య ఫాతిహా చదివైనా సరే దాని అర్థాన్ని మనం తెలుసుకొని ఇది సరైందా కాదా అని మనకు మనం ప్రశ్నించుకోవాలి. ఇది ఒక ముస్లింకి ఇంకో ముస్లిం పైన, ప్రతి ముస్లింకి ఇంకో ముస్లిం పైన ఉన్నటువంటి హక్కు అని మనం గుర్తించాలి. మరి ప్రతి ముస్లింకి ఇంకో ముస్లింపై ఉన్నటువంటి హక్కులు సలాంకి ప్రతి సలాం చెప్పడం, తుమ్మితే జవాబు చెప్పడం, మరణిస్తే జనాజా నమాజ్కి వెళ్ళటం, అనారోగ్యంతో ఉంటే పరామర్శించడం, మరి వాళ్ళు ఏవైనా మషవరా అడిగితే ఇవ్వటం, దావత్కి పిలిస్తే ఇస్లాం పద్ధతిలో ఉన్న దావత్ అయితే కనుక దాన్ని మరి అటెండ్ చేయటం, ఇంకా ఇవే కాకుండా వారి కష్టాల్లో నష్టాల్లో బాధల్లో ఇబ్బందుల్లో ఉంటే వారికి సహాయ సహకారాలు అందించడం, ఇంతే కాకుండా వారి చెడు నుంచి ఆపటం, మంచి వైపుకు తీసుకువెళ్ళటం, ఇదే కాకుండా వారు నరకంలోకి పోకుండా స్వర్గంలోకి పోవడం కోసం కావలసిన విషయాలు ఇస్లా చేసుకోవటం, మషూరా ఇవ్వటం, ఇవన్నీ కూడా ఒక ముస్లింకి ఇంకొక ముస్లింకి ఉన్నటువంటి హక్కులు. మరి దీంట్లో ఎటువంటి బలవంతం లేదు. ఇదే ఖురాన్లో సూరా 255 ఐదల్ కుర్సీ తర్వాత రెండో సూరాలో 256 వాక్యంలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేస్తూ ఉన్నాడు ఇస్లాంలో బలవంతం ఏమీ లేదు అని. మరి అదే రెండో వాక్యం సూరా అల్ బక్రా 255 వాక్యం చూసినట్లయితే అల్లాహ్ మాత్రమే నిజానికి ఆరాధ్య దైవం, ఆయన తప్ప మరో ఆరాధ్యుడు లేనేలేడు. ఆయన అల్లాహ్ సజీవుడు, ఎప్పుడు జీవించే ఉంటాడు, అన్నిటికీ మూలాధారం ఆయనే. ఆయనకు కునుకు కానీ నిద్ర కానీ పట్టదు. భూమి ఆకాశాల్లో ఉన్న సమస్తము ఆయన ఆధీనంలోనే ఉంది. ఆయన అనుమతి లేకుండా ఆయన సమక్షంలో సిఫారసు చేయగలవాడెవడు? వారికి ముందు ఉన్నదానిని వెనుక ఉన్నదానిని కూడా ఆయనకు తెలుసు. ఆయన కోరింది తప్ప ఆయనకున్న జ్ఞానంలోని ఏ విషయము వారి గ్రాహ్య పరిధిలోకి రాదు. ఆయన యొక్క కుర్చీ వైశాల్యం అంటే 7వ ఆకాశం మీద అర్ష్ అనే పీఠం పైన అల్లా ఉన్నాడు అని అనేక వాక్యాలు చెప్పడం జరుగుతుంది. మరి ఆయన యొక్క కుర్చీ వైశాల్యం భూమి ఆకాశాలను చుట్టుముట్టి ఉంది. వాటిని రక్షించడానికి ఆయన ఎన్నడూ అలసిపోడు. ఆయన సర్వోన్నతుడు, గొప్పవాడు. మరి ఈ యొక్క 256 వాక్యం ధర్మం విషయంలో బలవంతం ఏమీ లేదు. సన్మార్గం అపమార్గం నుంచి ప్రస్ఫుటమైంది. కనుక ఎవరైతే అల్లా తప్ప వేరితర ఆరాధ్యులను తాగూతును తిరస్కరించి అల్లాను మాత్రమే విశ్వసిస్తారో వారు దృఢమైన కడియాన్ని పట్టుకున్నారు. అది ఎన్నటికీ తెగదు. అల్లా సర్వం వినేవాడు, సర్వం తెలిసినవాడు అని ఇది ఖురాన్లో వాక్యం. ఇక చివరిగా ఖురాన్లో 2వ సూర 284, 85, 285, 286 వాక్యాలు. ఆకాశాలలో భూమిలో ఉన్న ప్రతి వస్తువు అల్లాదేనని మీ మనసులో ఉన్నదాన్ని మీరు వెల్లడించినా లేక దాన్ని దాచిపెట్టినా అల్లా మీ నుండి దాన్ని లెక్క తీసుకుంటాడు అని. ఆ తర్వాత ఆయన తాను కోరిన వారిని క్షమిస్తాడు, తాను కోరిన వారిని శిక్షిస్తాడు. అల్లాకు అన్నిటిపై అధికారం ఉంది అని ఈ యొక్క వాక్యంలో చెప్పడం జరుగుతూ ఉంది. తన ప్రభువు తరపున అవతరింపజేసిన దానిని అంటే ఇస్లాంను లేదా ఖురాన్ని తన ప్రభువు తరపున అవతరింపజేయబడిన దానిని ఇస్లాంను కానీ ఖురాన్ని కానీ చట్టం, న్యాయం, ధర్మం ఏదైనా సరే ముందుగా ప్రవక్త విశ్వసించాడు. దాని తర్వాత దాన్ని విశ్వాసులు కూడా సత్యం అని నమ్మారు. ఇక ఈ యొక్క ప్రవక్త కానీ విశ్వాసులు కానీ ఈ యొక్క నమ్మిన తర్వాత వారంతా అల్లాను నమ్మి ఆయన్నే విశ్వసిస్తూ ఆయన ఆరాధిస్తూ వారు ఆయనకు అల్లా యొక్క దూతలు కూడా ఉన్నారు అని, అల్లా గ్రంథాలను కూడా ఇచ్చాడు అని, అల్లా అనేక కాలాలలో యుగాలలో చరిత్రలలో అనేక భాషల్లో ప్రవక్తలను పంపించాడు, ఎన్నుకున్నాడు అని ఈ యొక్క విశ్వాసులందరూ కూడా విశ్వసించారు. ఆ విశ్వాసులు ఈ విధంగా అల్లాని ప్రార్థిస్తారని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. మేము ఆయన పంపిన ప్రవక్తల మధ్య ఎలాంటి విచక్షణను భేదాభావాన్ని మేము పాటించం. అంటే ఒకరు చిన్న, ఒకరు పెద్ద, ఒకరు గొప్ప అని మేము ఎటువంటి భేదాలని మేము చూపియం అని వారు చెప్తారు. ఆ ప్రవక్తలు ఏదైతే మాకు బోధించారో దాన్ని మేము విన్నాము, మేము విధేయులమయ్యాము, విశ్వాసులమయ్యాము. మా ప్రభు మేము నీ క్షమాభిక్షను అర్థిస్తున్నాం. చివరికి ఎప్పటికైనా సరే మేము మరలి రావాల్సింది నీ వద్దకే అని వాళ్ళు అంటారు. చివరి వాక్యం అల్లా ఏ ప్రాణిపైన దాని శక్తికి మించిన భారం వేయడు. అది ఏ పుణ్యాన్ని సంపాదించినా దానికే లభిస్తుంది. మరి అది ఏ పాపాన్ని మూటగట్టుకున్న దాని ఫలితాన్ని అది చవిచూస్తుంది. అల్లా ఇక్కడ ప్రార్థన కూడా నేర్పిస్తున్నాడు ఈ యొక్క వాక్యంలో. మీరు ఇలా ప్రార్థిస్తూ ఉండండి. ఓ మా ప్రభు, మేము మర్చిపోయినా లేక మేము పొరబడినా మమ్మల్ని నిలదీయకు.
మా ప్రభు, మాకు పూర్వం గతించిన వారిపై వేసినటువంటి భారాన్ని మాపై వేయకు. మా ప్రభు, మేము మోయలేనటువంటి బరువును మాపై మోపకు. మమ్మల్ని మన్నించి వదిలిపెట్టు, మాకు క్షమాభిక్ష పెట్టు. మాపై దయచూపు, నీవే మా సంరక్షకుడవు. అందుచేత అవిశ్వాసులకు వ్యతిరేకంగా మాకు సహాయపడు. ఆమీన్. ఇక ఖురాన్లోని చివరి 3 సూరాలు. ఖురాన్లో చివరి 3 సూరాలు సూరా ఇఖ్లాస్, అపార కరుణామయుడు పరమ కృపాశీలుడైన అల్లా పేరుతో ప్రారంభం. ఓ ముహమ్మద్ సుస్లాం వారికి ఇలా చెప్పు, ఆయన అల్లా నిజమైన ఆరాధ్యుడు, ఒకే ఒక్కడు. అల్లా నిరపేక్షపరుడు, ఏ అక్కరా లేనివాడు, ఏ అవసరం లేనివాడు. ఆయన ఎవరినీ కనలేదు, ఆయన కూడా ఎవరికి పుట్టినవాడు కాదు. ఆయనకు సరిసమానుడు, ఆయనతో పోల్చదగ్గది ఏదీ లేదు. సూరా అల్ ఫలక్, అపార కరుణామయుడు పరమ కృపాశీలుడైన అల్లా పేరుతో ప్రారంభం. చెప్పు, నేను ప్రాతకాల ప్రభు శరణు కోరుతున్నాను. ఆయన సృష్టించిన వాటన్నిటికీ నుంచి నేను ఆయన రక్షణ వేడుకుంటున్నాను. కటికి చీకటి కమ్ముకున్నప్పటి రాత్రి చీకటి కీడు నుంచి నేను ఆయన రక్షణ వేడుకుంటున్నాను. మంత్రించి ముడులలో ఊదే వారి కీడు నుంచి నేను ఆయన యొక్క రక్షణ వేడుకుంటున్నాను. అసూయాపరుడు అసూయ చెందినప్పటి కీడు నుంచి నేను నా ప్రభువు రక్షణ కోరుతున్నాను. ఆమీన్. సూరా నాస్, అపార కరుణామయుడు పరమ కృపాశీలుడైన అల్లా పేరుతో ప్రారంభం. ఈ విధంగా చెప్పు, నేను మానవుల ప్రభువు రక్షణ కోరుతున్నాను, మానవుల చక్రవర్తిని రక్షణ కోరుతున్నాను, మానవుల ఆరాధ్య దైవాన్ని ఆశ్రయిస్తున్నాను. దురాలోచనలు రేకెత్తించి తప్పించుకునే వాడి కీడు నుంచి వాడు జనుల హృదయాలలో దురాలోచనలు రేకెత్తిస్తాడు. వాడు జిన్ను వర్గానికి చెందిన వాడైనా సరే, మానవ వర్గానికి చెందిన వాడైనా సరే, ఇటువంటి వారందరి నుంచి నేను నా ప్రభువు యొక్క రక్షణ కోరుతున్నాను. ఆమీన్. ఇవన్నీ కూడా ఖురాన్ వాక్యాలు. మరి ఖురాన్లో 22వ అధ్యాయం 40వ వాక్యం, ఖురాన్లో సూరా మొహమ్మద్ 47వ అధ్యాయం 7వ వాక్యం, అన్కబూత్ 29వ అధ్యాయం 69వ వాక్యంలో అల్లా చెప్తున్నారు, అల్లా యొక్క ధర్మానికి సహాయం చేస్తే ఆ అల్లా మీకు సహాయం చేస్తాడు అని. సహనం మరియు స్థిరత్వం ఇవి చాలా ముఖ్యమని అల్లా సుబ్హానహు తఆలా ఖురాన్లో 2వ అధ్యాయం 48వ వాక్యంలో కూడా చెప్తూ ఉన్నారు. మీరు అల్లా సుబ్హానహు తఆలా 2వ అధ్యాయం 45, 46 వాక్యాల్లో కూడా చెప్తూ ఉన్నారు, మీరు అల్లాను ఆరాధించండి, అర్థించండి, ప్రార్థించండి మరియు ఓపిక పట్టండి. నమాజు ద్వారా, ప్రార్థన ద్వారా అల్లా యొక్క సహాయాన్ని అడగండి. నమాజు చేసి ప్రార్థన చేసి మీరు ఓపిక పట్టండి అని అల్లా చెప్తూ ఉన్నారు. నిజమైన విశ్వాసులకు ఇలా ప్రార్థన చేసి ఓపిక పట్టడం చాలా తేలికైనది నిజమైన విశ్వాసులకి అని అల్లా సుబ్హానహు తఆలా ఖురాన్లో 2వ అధ్యాయం 45-46 వాక్యాల్లో తెలియజేస్తూ ఉన్నారు. ఇక నేను చివరిగా దరూద్ పంపిస్తూ ఉన్నాను. అల్లా ఇబ్రాహీం అలైహిస్సలాం గారిపై, ఆయన కుటుంబ సభ్యులపై, ఆయన ఉమ్మతిపై శాంతి సుఖాలు కురిపించిన విధంగా అల్లా ప్రవక్త ముహమ్మద్ సల్లం గారిపైన, ఆయన కుటుంబ సభ్యులపైన, ఆయన ఉమ్మతిపైన శాంతి సుఖాలు కురిపించి మకామే ముహమ్మద్కు ప్రవక్తగాన్ని వారసును చేసి అంతిమ దినం రోజు వసలతా స్థానాన్ని ప్రవక్త ముహమ్మద్ సల్లం గారికి ప్రసాదించండి వల్ల. ఆమీన్. అల్లా మా అందరి యొక్క తప్పులను, పాపాలను క్షమించండి వల్ల. మమ్మల్ని అందరినీ కూడా షిర్క్ నుంచి, బిదాత్ నుంచి, హరాం నుంచి, వడ్డీ నుంచి, అల్లా మీ యొక్క ఆగ్రహం నుంచి మమ్మల్ని అందరినీ కూడా రక్షించండి వల్ల. అల్లా మీరు ఏదైతే ప్రవక్త ముహమ్మద్ సల్లం గారిని ప్రవక్తగా ఎన్నుకొని ఈ యొక్క ఉమ్మతిలో మాకు ఏదైతే ఖురాన్ మరియు హదీసులు ఇచ్చారో వాటిని మేము తెలుసుకుని, నేర్చుకుని, అర్థం చేసుకుని, గుర్తుపెట్టుకుని వాటి ప్రకారం మేము జీవిస్తూ, మిమ్మల్ని అర్థిస్తూ, ఆరాధిస్తూ తెలియని ఇతర మా సోదరులకు తెలియజేసే భాగ్యాన్ని మాకు ప్రసాదించండి వల్ల. ఆమీన్. అల్లాహు అక్బర్. అల్లా మా యొక్క తప్పులను క్షమించండి వల్ల, మా యొక్క పాపాలను క్షమించండి వల్ల, మమ్మల్ని మీ కంట్రోల్లో ఉంచండి వల్ల. అల్లా మీరు ఈ యొక్క సృష్టిలో సృష్టించిన అన్ని కీడుల నుంచి మమ్మల్ని రక్షించండి వల్ల. అల్లా మాకు ఉపాధిని, బరకత్ని, రక్షణని, సహాయాన్ని కూడా అందించడం వల్ల. అల్లా నీ మార్గంలో ఎవరైతే మాకు సహాయ సహకారాలు అందించి ఉన్నారో అల్లా మా తల్లిదండ్రులు, భార్య బిడ్డలు, బంధువులు, స్నేహితులు, ఈ యొక్క సమాజంలో ఉన్న అడోస్ పడోస్, ఇరుగు పొరుగు వారందరికీ కూడా మీరు సహాయం చేయండి వల్ల. అలా మేము కులం, మతం, ప్రాంతం అనే తేడా లేకుండా అందరితో కలిసిమెలిసి ఉండే భాగ్యాన్ని మా అందరికీ కూడా ప్రసాదించండి వల్ల. ఆమీన్. అల్లా అంటు రోగాల నుంచి, ఆపదల నుంచి, ఇబ్బందుల నుంచి, సమాజంలో ఉన్నటువంటి కల్లోలాలు, టెన్షన్లు, గొడవలు వీటన్నిటి నుంచి కూడా మమ్మల్ని అందరినీ కూడా కాపాడండి వల్ల. మేమందరం కూడా ప్రశాంతంగా జీవించి భాగ్యాన్ని, మీ వద్దకు చేరుకునే భాగ్యాన్ని మా అందరికీ కూడా ప్రసాదించండి వల్ల. ఆమీన్. అల్లా ఎవరైతే ప్రార్థించమని అడిగి ఉన్నారో, ప్రార్థనలో గుర్తుపెట్టుకోమని చెప్పి ఉన్నారో, మేము ఎవరి గురించి అయితే ఉన్నామో అలా ఇంకా ఏ దాసుడైతే, ఏ హృదయం అయితే మిమ్మల్ని అర్జిస్తూ ఉందో, మిమ్మల్ని ఆరాధిస్తూ ఉందో
అంతేకాకుండా మరణించిన బ్రతికి ఉన్న ఇంకా రాబోవు నీ యొక్క దాసులు ఎవరైతే నమాజులు ఉపవాసాలు సదకా ఖైరాతులు జకాతులు హజ్జుమ్రాలు దాన ధర్మాలు చేసి ఉన్నారో, ఏ హృదయం అయితే నిన్ను తెలుసుకుందో, నిన్ను అర్థిస్తూ ఉందో, నిన్ను ఆరాధిస్తూ ఉందో, అలా అటువంటి నీ యొక్క ప్రతి హృదయాన్ని నీ మార్గంలో సమయాన్ని సంపాదనని అలా బలాన్ని ఆరోగ్యాన్ని ఇల్లుముని జ్ఞానాన్ని ఎవరెవరు ఏ విధంగా నీవు ఇచ్చిన తాకత్తోటి ఎవరు ఏ విధంగా నీ మార్గంలో శ్రమించారో కష్టపడ్డారో పనిచేస్తారో అటువంటి నీ యొక్క దాసులందరికీ దానికి తగ్గ ప్రతిఫలాన్ని ఇహలోకంలోనూ సమాధి జీవితంలోనూ ప్రళయదినం రోజు పరలోకంలో కూడా ప్రసాదించండి వల్ల ఆమెన్. అల్లా ఈ యొక్క ప్రసంగాన్ని ఎవరైతే వింటున్నారో వారి తరపున వారి కుటుంబ సభ్యుల తరపున మా తరపున కూడా ఈ యొక్క ప్రార్థనని స్వీకరించి మా అందరికీ కూడా హిదాయతను ప్రసాదించి మా అందరికీ కూడా స్వర్గభాగ్యాన్ని ప్రసాదించండి, నరకం నుంచి రక్షించండి, మొహమ్మద్ గారిపైన శాంతి శక్తులు కురిపించండి. అల్లా మమ్మల్ని అందరినీ సృష్టించి నడిపిస్తున్న వల్ల మేము ఎప్పటికైనా తిరిగి రావాల్సింది మీ వద్దకి వల్ల అల్లా మా ప్రార్థనని స్వీకరించండి వల్ల మాకు సహాయం చేయండి వల్ల ఆమీన్. అల్లాహు అక్బర్.